హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, నేను కృష్ణాష్టమికి వేసుకున్న పాదాలు అన్నమాట, కృష్ణుడి పాదాలు ముగ్గు. అయితే ఈ వీడియోలో మేము జన్మాష్టమి రోజు అంటే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము, చేసిన నైవేద్యాలు అంటే ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్గా చేస్తారు కాబట్టి మేము ఏం చేసాము అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మా అబ్బాయి సుమీర్, వాడు చిన్నప్పుడు శ్రీకృష్ణ వేషధారణలో అన్నమాట. ఇక్కడ చూడండి, నేను కాళ్ళకు పసుపు పెట్టుకుంటున్నాను. మా అత్తగారు ఏం చెప్తారంటే, ఏ పండుగ అయినా సరే, ఏ పూజ అయినా సరే కాళ్ళకు పసుపు లేకుండా చేయొద్దు అంటారు. సో అందుకని మొదటగా మనం పసుపు పెట్టుకొని పూజ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను గారెలకు అని చెప్పేసి, అంటే ఇది ముందు రోజే మనము కార్న్ అనేది మంచిగా తీసి కడిగి ఆరబెట్టి పెట్టాలి. అంటే తడి లేకుండా ఉండాలి, లేకపోతే మనకు గారెలు వేయడం సరిగా రాదన్నమాట. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అయితే పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పసుపు, సాల్ట్, ఇంతే అండి. దీన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. అయితే కావాలనుకుంటే అందులో కొత్తిమీర, ఆనియన్స్ వేసుకోవచ్చు. అయితే ఆనియన్స్ అనేది మనము నైవేద్యం పెట్టినప్పుడు వేయం కాబట్టి వేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ తీపి గారెలు అన్నమాట. దీనికి మనము బెల్లము, ఇప్పుడు నేను ఒక కప్పుకి 5 టేబుల్ స్పూన్స్ బెల్లం అనేది యాడ్ చేశాను. అయితే ఎప్పుడైనా సరే మీరు కార్న్ గారెలు చేసినప్పుడు తడి ఉండడం వల్ల కానీ, లేకపోతే లేతగా ఉండడం వల్ల కానీ మనకు ఒకవేళ పిండి కొంచెం జారుడుగా అయ్యిందనుకోండి, ఏమి కంగారు పడకుండా అందులో కొంచెము కార్న్ఫ్లోర్ కానీ లేకపోతే బియ్యపిండి కానీ మిక్స్ చేయండి. దానివల్ల మనకు టేస్ట్లో ఏమాత్రం కూడా తేడా ఉండదు. సో మనకు గారెలు అనేవి పర్ఫెక్ట్గానే వస్తాయి. ఇక్కడ చూడండి, నేను అటుకుల పాయసం చేద్దాము అని చేస్తున్నాను. అయితే నేను అటుకుల పాయసం వీడియో ఆల్రెడీ చేశాను, అయినా సరే మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నాను. అయితే కృష్ణుడికి అటుకులు, బెల్లము, కార్న్ ఇవి చాలా ఇష్టం అంటారు కాబట్టి ఆ రోజు నైవేద్యం పెడతారనమాట. ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని అందులో కాజు, కిస్మిస్ ఇలాంటివి కొంచెము ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు అటుకులు యాడ్ చేసుకోవాలి. అయితే అటుకులు అనేవి తిన్నువైనా ఏం కాదు, తిక్కువైనా సరే వాడుకోవచ్చు అన్నమాట. ఏ అటుకులైనా వేయవచ్చు. అయితే వీటిని మనము మంచిగా క్రిస్పీ అయ్యే వరకు వాటిని ఫ్రై చేసి నెక్స్ట్ అందులో మిల్క్ యాడ్ చేయాలి. ఈ విధంగా బాయిల్ కావాలన్నమాట. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఎందులో అంటే లాస్ట్కి మనం ఎప్పుడైనా సరే మిల్క్తో చేసినప్పుడు ఏదైనా కూడా బెల్లం అనేది, అంటే షుగర్ కాకుండా బెల్లం ఎప్పుడైతే వాడుతున్నామో అది టోటల్గా మనకు అయిపోయిన తర్వాత మాత్రమే మిక్స్ చేయాలి, లేకపోతే పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. అయితే కొంతమంది బెల్లము పాకం పట్టి కూడా లాస్ట్కి అందులో పోస్తారు, అది కూడా ఒక ఆప్షన్ అన్నమాట. మీరు ఆ విధంగా కూడా చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఇది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, అందులో డ్రై ఫ్రూట్స్ అనేది వేసేయచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, నేను నైవేద్యానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పాయసం చేయడం అవన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గారెలు వేద్దామని చెప్పి ఆయిల్ పెట్టాను.
అయితే మనకు పండుగలప్పుడు మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా మెస్సీగా ఉంటుంది కదండి. ఎక్కడ చూసినా కూడా మనకు గిన్నెలే కనబడుతుంటాయి. మీకు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఆయిల్ వేడైపోయింది, గారెలు వేస్తున్నాను. అయితే గారెలు మనకు అంటే డైరెక్ట్గా ఆ విధంగా గారెలు అంటే హోల్ పెట్టేసి మనము కొంతమందికి ఆ విధంగా వేయటం రాదు. ఒకవేళ అప్పుడు అంటే అలా వేయటం రానప్పుడు మనం ఒక తడి బట్టపై కూడా పెట్టేసి దాన్ని అంటే తడిబట్టపై అదిమి మనము తీసి కూడా వేయొచ్చు. ఒకవేళ డైరెక్ట్గా వేయలేని వాళ్ళు అంటే కొంతమంది ఎవరికైతే కొత్తగా చేస్తున్నారో వాళ్ళకి ఆ విధంగా డైరెక్ట్గా వేయడం రాదనమాట. ముందుగా స్వీట్ గారెలు వేస్తున్నానమాట. ఎందుకంటే మనం ముందుగా స్పైసీవి అంటే కారంవి వేసేస్తే వీటికి కూడా ఆ టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ తీపి గారెలు వేసిన తర్వాత అవి వేయాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవడమే అన్నమాట. ఈ మొక్కజొన్న గారెలు చాలా ఈజీ అండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు కారంవి వేస్తున్నాను. అయితే వీటిలో మీరు తినే ముందు ఆనియన్స్ వేసుకోవచ్చు, కొత్తిమీర ఇలాంటివి అంటే ఎవరికి ఇష్టం ఉన్నట్టు అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా కూడా మనకు ఏమి వేయకున్నా కూడా కార్న్తో గారెలు చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. అయితే ఈ కార్న్ గారెలు మనకు కావడం కూడా అంటే ఎక్కువగా టైం అనేది ఏం తీసుకోదండి. అంటే చాలా తొందరగానే మనకి ఇవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో కొంచెం అది కూడా ఒక్కోసారి ఆయిల్ చాలా వేడిగా ఉన్నప్పుడు వేస్తే అవి మాడిపోతూ ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వాటిని ఫ్రై చేయండి. ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేయడం. చూస్తున్నారు కదా, ఇంకా నైవేద్యం మొత్తం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా పూజ చేసుకోవటమే. చూడండి, నేను అలంకరణ మందార పూలతో చేశాను. లైట్ పింక్ అండ్ రెడ్ కలర్ చాలా బాగున్నాయి. అంటే చూడటానికి చాలా ప్లెజెంట్గా ఉంది. చూసారు కదా, మా పూజ నైవేద్యం అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు లంచ్ టైము ఇది. చూస్తున్నారు కదా, మా వారు
ఖ్యాతి లంచ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా ఇక్కడ చూడండి మా ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది. ధూపం వేస్తున్నాను. అయితే ఈవినింగ్ పూజ అలంకరణ కూడా నేను మీకు షేర్ చేశాను. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు నమస్తే.